శీర్షిక: ది ఎన్చాంటెడ్ ఫారెస్ట్ అడ్వెంచర్. మాయాజాలం నిజమైనది మరియు జంతువులు మాట్లాడగలిగే ప్రపంచంలో ఇద్దరు సాహసోపేతమైన పిల్లలు, మియా మరియు మాక్స్, వారి పెరట్లో దాచిన పోర్టల్పై పొరపాట్లు చేస్తారు. అది వారిని ఎన్చాంటెడ్ ఫారెస్ట్ కు రవాణా చేస్తుంది. ఈ అద్భుత ప్రదేశం మాట్లాడే జంతువులు, పౌరాణిక జీవులు మరియు పురాతన రహస్యాలకు నిలయం. మెరుస్తున్న చెట్లు, మెరిసే నదులు మరియు పాడే పువ్వులతో అడవి అందంగా ఉంది. అయితే మంత్రించిన అడవిలో అన్నీ సరిగ్గా లేవు. గ్రిమ్లాక్ అనే దుష్ట మాంత్రికుడు తన మాయాజాలం యొక్క అడవిని హరించివేసేందుకు బెదిరించే చీకటి మంత్రాన్ని ప్రయోగించాడు. అడవిలోని జంతువులు మరియు జీవులు తమ మెరుపును కోల్పోతున్నాయి మరియు అడవి కూడా ఎండిపోవడం ప్రారంభించింది. మియా మరియు మాక్స్, వారి కొత్త జంతు మిత్రులతో పాటు, ఆలివర్ అనే తెలివైన ముసలి గుడ్లగూబ, రోసీ అనే ధైర్య కుందేలు మరియు పేరుగల కొంటె ఉడుత స్పార్కీ, లెజెండరీ క్రిస్టల్ ఆఫ్ లైట్ ని కనుగొనడానికి అన్వేషణ ప్రారంభించండి. ఈ స్ఫటికానికి గ్రిమ్లాక్ స్పెల్ ను ఛేదించి అడవి మాయాజాలాన్ని పునరుద్ధరించే శక్తి ఉందని చెబుతారు. క్యారెక్టర్ వివరణలు: మియా, కొత్త విషయాలను అన్వేషించడం మరియు కనుగొనడం ఇష్టపడే ఆసక్తిగల మరియు దయగల అమ్మాయి. ఆమె ధైర్యంగా ఉంటుంది మరియు తన స్నేహితులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మాక్స్, మియా యొక్క సాహసోపేతమైన మరియు ఊహాత్మక సోదరుడు. అతను తెలివైన వాడు మరియు వనరులను కలిగి ఉంటాడు. సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ తెలివైన ఆలోచనలను కలిగి ఉంటాడు. ఆలివర్, ఎన్చాంటెడ్ ఫారెస్ట్ చరిత్ర తెలిసిన తెలివైన మరియు పరిజ్ఞానం ఉన్న పాత గుడ్లగూబ. అతను మియా మరియు మాక్స్, రోసీకి గైడ్గా వ్యవహరిస్తాడు. ధైర్యమైన మరియు నమ్మకమైన కుందేలు తన ఇంటి కోసం పోరాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆమె మియా మరియు మాక్స్ కి సన్నిహిత స్నేహితురాలు అవుతుంది. స్పార్కీ, ఒక కొంటెగా కానీ మంచి మనసున్న ఉడుత హాస్య ఉపశమనాన్ని అందిస్తుంది మరియు అతని త్వరిత ఆలోచనతో సమూహానికి సహాయం చేస్తుంది. గ్రిమ్లాక్, ఎన్చాంటెడ్ ఫారెస్ట్ యొక్క మాయాజాలాన్ని నియంత్రించాలనుకునే దుష్ట మాంత్రికుడు. అతను శక్తివంతంగా మరియు చాకచక్యంగా ఉంటాడు, అయితే స్నేహం మరియు జట్టు కృషి యొక్క శక్తిని తక్కువగా అంచనా వేస్తాడు. ప్లాట్ అవుట్లైన్: పోర్టల్ యొక్క ఆవిష్కరణ. మియా మరియు మాక్స్ వారి పెరట్లో దాచిన పోర్టల్ ను కనుగొని మొదటిసారిగా ఎన్చాంటెడ్ ఫారెస్ట్ లోకి ప్రవేశించారు. జంతువులను కలవడం: వారు ఆలివర్ను కలుసుకున్నారు. రోసీ మరియు స్పార్కీ అడవిలోని భయంకరమైన పరిస్థితిని వివరిస్తారు మరియు వాటిని మాయా జీవులు మరియు మొక్కలకు పరిచయం చేస్తారు. క్వెస్ట్ బిగిన్స్: ఈ బృందం క్రిస్టల్ ఆఫ్ లైట్ ని కనుగొనే ప్రయాణంలో బయలుదేరింది. దారిలో వారు వారి ధైర్యాన్ని మరియు చాతుర్యాన్ని పరీక్షించే వివిధ సవాళ్లు మరియు పజిల్లను ఎదుర్కొంటారు. పరీక్షలు మరియు కష్టాలు: వారు గ్రిమ్లాక్ యొక్క ఉచ్చులు మరియు సేవకులను ఎదుర్కొంటారు, మరియు ప్రతి పాత్ర వారి భయాలు మరియు బలహీనతలను అధిగమించవలసి ఉంటుంది. క్రిస్టల్ ను కనుగొనడం: సమూహం చివరకు స్థానాన్ని కనుగొంటుంది, ది క్రిస్టల్ ఆఫ్ లైట్, కానీ గ్రిమ్లాక్ వారి బాటలో హాట్ గా ఉన్నాడు. ది ఫైనల్ బ్యాటిల్: గ్రిమ్లాక్ మరియు గ్రూప్ మధ్య ఒక క్లైమాక్స్ షోడౌన్. జట్టు కృషితో మరియు స్నేహం యొక్క శక్తితో, మియా మరియు మాక్స్ గ్రిమ్లాక్ ను ఓడించి చీకటిని ఛేదించగలిగారు. ఫారెస్ట్ ను పునరుద్ధరించడం: ది క్రిస్టల్ ఆఫ్ లైట్ ఎన్చాంటెడ్ ఫారెస్ట్ యొక్క మాయాజాలాన్ని పునరుద్ధరిస్తుంది, దానిని తిరిగి శక్తివంతమైన మరియు మంత్రముగ్ధులను చేసే స్థితికి తీసుకువస్తుంది. వీడ్కోలు: మియా మరియు మాక్స్ వారి జంతు స్నేహితులకు వీడ్కోలు చెప్పి మళ్లీ సందర్శిస్తానని వాగ్దానం చేస్తూ వారి ప్రపంచానికి తిరిగి వస్తాడు. థీమ్స్: స్నేహం, అడ్డంకులను అధిగమించడంలో స్నేహం మరియు జట్టు కృషి శక్తి. ధైర్యం,
భయాలను ఎదుర్కోవడం మరియు చెడుకు వ్యతిరేకంగా నిలబడటం ప్రకృతి కోసం మరియు రక్షించడం.